వివిధ చోట్ల ఓట్లు పోలైన ఓట్లకి కంటే కౌంటింగ్ అప్పుడు ఎక్కువ వచ్చినాయని, కొన్ని చోట్ల తక్కువ కౌంటింగ్ అయినాయని అంటూ ఏడీఆర్ సంస్థ చేసినటువంటిది ఏదైతే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్ నిన్ననే మాట్లాడుకున్నాం. ఇందులో ఆంధ్రప్రదేశ్ గురించి స్పెషల్గా చెప్పింది ఏంటంటే, పోలైన లేదా లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని 21 నియోజకవర్గాలు కలిపి మొత్తం పోలైన ఓట్ల కంటే 85,777 ఓట్లని తక్కువగా లెక్కించారు. అట్లాగే మరో 4 నియోజకవర్గాలు పోలైన ఓట్ల కంటే 3,722 ఓట్లు అధికంగా లెక్కించారు. ఇది అనుమానాలకు తావిస్తుంది. ఓట్లో తేడా ఎలా వచ్చిందో చెప్పాలని ఏడీఆర్ గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ గణేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధులకి లేఖ రాసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపుల వ్యత్యాసాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యత్యాసాలపై ఈసీ తక్షణం వివరణ ఇవ్వాలని, ఎన్నికల ప్రక్రియలో ప్రజా విశ్వాసం సడలకుండా చూడాలని కోరింది. అసలు ముందు ఇంతకీ ఆ 21 ఏంటి, అలాగే మరో 4 నియోజకవర్గాలు ఏంటి అంటే 25 నియోజకవర్గాలు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లెక్క వేయాలి కదా అక్కడ, ఎందుకు వీళ్ళ ఏజెంట్లు సంతకం పెట్టి వచ్చారు. ఇంకోటి, అసలు చాలా నియోజకవర్గాల్లో లక్షల వేల మెజార్టీతో గెలిచారు కాబట్టి ఇది ప్రభావితం చేయకపోవచ్చు. కానీ అసలు ఆ 25 గురించి వైసీపీ వాళ్ళకన్నా ఐడియా ఉందా లేదా అన్నదే డౌట్.